శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సత్వరజస్ తమస్సులనేవి ఈశ్వరుని మాయాశక్తి అని చెప్పుకున్నాం, ఆయన గుణాలు అనుకున్నాం. మాయకు అతీతుడు, అద్వితీయుడు, పరిపూర్ణుడు అయిన పరమేశ్వరుడు ఈ మూడు గుణాలతో కూడి క్రమంగా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేయటం కోసమే బ్రహ్మ విష్ణు రుద్రులనే సంజ్ఞలను పొందుతున్నాడు. అటువంటి ఒక సాంకేతికమైనటువంటి రూపాలతో పొందుతున్నాడు. వారిలో సత్వస్వరూపుడైన మహావిష్ణువు వల్ల మానవులకు గొప్ప మేలు జరుగుతుంది. సత్వస్వరూపుడు మహావిష్ణువు అన్నారు. భూమి యొక్క వికృతి అయిన కట్టె నుండి పొగ పుడుతుంది కదా, దాని నుండి వేదకర్మలకు మూలమైన అగ్ని పుడుతూ ఉంటుంది. భూమి కంటే కట్టె, కట్టె కన్నా పొగ, పొగ కంటే అగ్ని శ్రేష్టమైనవి. అదేవిధంగా తమస్సు కంటే ఇప్పుడు మీకు భూమి, కట్టె, పొగ, అగ్ని అనే విచారంగా మనం చెప్పుకొచ్చాము. భూమి కంటే కట్టె, కట్టె కన్నా పొగ, భూమిలో పుట్టేటువంటిది కట్టె, కట్టె కన్నా పొగనే ప్రారంభమవుతుంది. పొగ కంటే అగ్ని శ్రేష్టమే. ఇక్కడ భూమిలో పుట్టినటువంటిది భూమిని, కట్టెలో పుట్టినటువంటి పొగను, పొగ అయిన తర్వాత అగ్ని రగిలేటువంటి అగ్ని శ్రేష్టమైంది. అదేవిధంగా తమస్సు కంటే రజోగుణము శ్రేష్టమైంది, దానికన్నా సత్వగుణము శ్రేష్టమైంది. ఎందుకంటే ఆ సత్వగుణం పరబ్రహ్మను ప్రకాశింపజేస్తుంది. సత్వగుణంతో జీవుడు బ్రహ్మను దర్శించగలుగుతాడు. ఈ కారణం చేతనే పూర్వ మహర్షులు శుద్ధ సత్వగుణాన్ని ఆశ్రయించి విశుద్ధ సత్వస్వరూపుడైన శ్రీ మహావిష్ణువును సేవించారు. అలా సేవించిన మహర్షులను ఎవరైతే అనుసరిస్తారో వారు కూడా ఈ సంసారంలో మంగళాన్ని పొందుతారు. సత్వగుణాన్ని కోరేవారు ఉగ్రదేవతా ఉపాసనను చేయరాదు. సత్వగుణంతో ఉండినటువంటి వాళ్ళు సత్వగుణం కోరేటువంటి సాత్వికమైనటువంటి విచారాలు, సాత్విక రూపమైనటువంటి ఇంతవరకు పరమాత్ముడు కృష్ణుడు అనుకున్నాం కదా, ఆ విష్ణువు ఆయన ప్రార్థన చేయమన్నారు. అంటే భాగవతానికి మనకు ఇంకా పటిష్టంగా చెప్పుకొని వెళుతున్నారు. సత్వగుణాన్ని కోరేవారు ఉగ్రదేవతా ఉపాసన చేయకూడదు. ఉగ్రదేవతను చేసుకొని వచ్చి వెళ్ళాలనుకున్న రజోగుణం వాళ్ళకు, తమ గుణం దొరకవచ్చు వాళ్ళకు. అది బాగుండదు కదా. ఈ దేన్ని చేస్తున్నావో ఆ గుణము నీకు కలిగిపోతుంది. ఏ ఆహారాన్ని వండి తింటున్నావో ఆహారం యొక్క సత్వ గుణము నీకు కలుగుతుంది అన్నారు. అందుకని ఆహారం కూడా చాలా 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 ముఖ్యమైనటువంటిది. సాత్విక ఆహారం తింటే సాత్వికుడు అవుతున్నారు. తమస్వరూపంగా ఉండేటువంటి రజో ఆహారాన్ని తిన్నప్పుడు ఈ రెండు గుణాలతో ఉండిపోతారు. సత్వగుణం దొరకదు వాళ్ళకి. శుద్ధ సత్వాన్ని కోరే సాధకులు ఏ దేవతలోనూ దోషాన్ని చూడకపోయినప్పటికీ భయంకర ఆకారాన్ని ధరించిన భైరదాది భూతనాథులను పక్కన పెట్టి శ్రీమన్నారాయణుని యొక్క శివరూపాలను, శాంత స్వరూపాలను, ఆయన అంశాలను సేవిస్తూ ఉపాసిస్తూ ఉంటారు. మామూలుగా అందరూ చూస్తున్నాం మనం. వాళ్ళు సత్వగుణంతో రాలేరు కదా వాళ్ళు. అందుకని చెప్పినట్టుగా మీకు ఉదాహరణ, తిననటువంటి ఏం తింటున్నావో ఆహారము, ఆహారంలో ఏ గుణం ఉందో ఆ గుణమే నేను పట్టుకుంటుందని చెప్పాను. మనం ఏది సత్వరూపంగా మనం ఉపాసన చేశామనుకోండి, సత్వరూపుడైనటువంటి స్వామిని ఆశ్రయించామనుకోండి, సత్వగుణమే కలుగుతుంది మనకు. అందుకని ఇక్కడ శ్రీమన్నారాయణుని యొక్క శివరూపాలను, శాంతరూపాలను, ఆయన అంశాలను సేవిస్తూ ఉపాసిస్తూ ఉంటారు. సత్వగుణం కావాలన్నవారు. రజస్తమో గుణాలు ప్రధానంగా గలవారు వాళ్ళేం చేస్తారు? ఐశ్వర్యము, అధికారము,
సంతానము మొదలైన వాటిని కోరుతూ తమ స్వభావానికి సరిపోయే పితృదేవతలను, భూతాలను, ప్రజాపతులను ఆరాధిస్తూ ఉంటారు. రజోగుణంతో తమో గుణంతో చేరినటువంటి వాళ్ళు ఎక్కువ దీని ప్రపంచానికి అతకపోయి, కామక్రోధాలకు అతకపోయి, అవే మాకు పెద్దవి, అదే వంశాభివృద్ధి చేస్తున్నాయి, అట్లనే ఈ వంశాభివృద్ధిని, ఈ యొక్క ఆస్తిని, ఈ యొక్క అధికారాన్ని కాపాడుకుంటూనే ఉండాలా, ఇట్లనే వెళ్ళాలా. వాళ్లకు పరమాత్ముడి తత్వం మీద ఏదో భక్తిగా ఉన్నారంతే. కానీ ఆ భక్తి ఏ భక్తి? కేవలం వ్యాపార భక్తిలో ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఏదన్నా నేను ఇస్తే ఇది ఇస్తారు, నా పేరుతో బోరుడు నా మీద రాసి అన్నదానం అని రాయండి, ఫలానా చెన్నబసయ్య రాయండి అట్లా అని రాస్తారు. కానీ దాని నుంచి ప్రయోజనం ఏంటి? ఈ ప్రపంచంలో నీకు మంచిది, మంచి కీర్తి, మంచి పిల్లలు, మంచి అంటే పెద్దదిగా జరిగిపోతుంది. కానీ వాళ్ళు ఈ సత్వగుణానికి రావాలంటే ఇవన్నీ, ఈ దేవతలను అంటే క్రూరమైనటువంటి దేవతల పూజ ఇవన్నీ వదలమంటారు. నీకు సత్వగుణం కావాలంటే ఇవన్నీ చేస్తూ సత్వగుణం ఎక్కడొస్తుంది? చాలామంది స్వామి దగ్గర వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఏదేదో కోరికలు, ఎంతెంతో కోరికలు కోరుతూ కొనాక నాకు మనశ్శాంతి కావాలా, నాకు మోక్ష ప్రాప్తిని ఇప్పించండి అంటే ఏది యంత్రమా, మంత్రమా, లేక అదేనా వెలకు దొరికేటువంటి ఒక పంచారంగంలో దొరికేటువంటిదే? ఏమని చెప్పాలి వాళ్లకు నేను? మీరు ఇవన్నీ వదిలేయండి, ఈ డబ్బంతా వదిలేయండి, ఈ పెద్ద ఇల్లు వదిలేయండి, ఈ సంతానాన్ని వదిలేయండి అని ఏం చెప్పగలరు? చెప్తే వదులుతారా? నన్నే వదిలేస్తారు కానీ వాళ్ళు ఇవన్నీ వదలరు. ఏదో అల్పస్వల్పంగా దగ్గరికి వచ్చి గురుదర్శనానికి వస్తున్నా అది లేకోకుండా నేను చేసినట్టు అవుతుంది వాళ్ళు. అందుకని నిదానంగా నచ్చ చెప్పాలి. అది కాదండి, రేపు పొద్దున ఇట్లా భాగవతం పారాయణం ఉందండి, వచ్చి వినండి అని నిదానంగా చెప్పాలి. ఆ భాగవతం వింటే మీకు కొంచెం అబద్ధం కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ లైన్కు దొరకని వాళ్ళు రావాలా అనే దృష్టితో మీరు ఆ భాగవతం వింటే మీకు మంచి జరుగుతుంది, ఆ పోయినటువంటిది దొరుకుతుంది, మీకు ఈ అధికారం అట్లే ఉంటుంది అని కృష్ణుడి మీద బరువేసి నేను అబద్ధం చెప్తున్నాను, వీళ్లకు మంచి మార్గం రావాలనే దృష్టి అంతేగాని ఇంకేది దీంట్లో ఏమీ లేదు. కానీ రావచ్చు వాళ్ళకు. ఒకవేళ రాదనుకోండి, నేను చెప్పేదంత అబద్ధం అయిపోతుంది. అప్పుడు నువ్వు చేసిన దానికి 10 మందికి అన్నదానం చేశారండి, వదిలేసేయండి, దానికి ఏం లేదు, ఇట్లా చెప్పాల్సి వస్తుంది. అందుకని చాలా చాలా కష్టము. ఈ రజోగుణంతో తమో గుణంతో నిండినటువంటి వాళ్లకు మోక్షం సత్వగుణాన్ని విచారంగా చెప్పటం అనేది ఒక పెద్ద తపస్సు, పెద్ద యోగము. వాసుదేవ పరావేద వాసుదేవ పరామఖ వాసుదేవ పరాయోగ వాసుదేవ పరా క్రియా వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరా గతిః. నమో నారాయణ.